ప్రజలకు సేవ చేయడం ద్వారానే జీవితంలో పూర్తి సంతృప్తి పొందవచ్చని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నెనావత్ కిషన్ నాయక్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం గన్యానాయక్ తండాలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ మరియు యశోద హాస్పిటల్ మలక్పేట హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుమూల గ్రామాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు వరం లాంటిదని, లయన్స్ క్లబ్ సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారానే జీవితంలో పూర్తి సంతృప్తి పొందవచ్చని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం గన్యానాయక్ తాండాలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ మరియు యశోద హాస్పిటల్ మలక్పేట హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుమూల గ్రామాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు వరం లాంటిదని, లయన్స్ క్లబ్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. వైద్య రంగంలో పేరుగాంచిన ప్రసిద్ధ యశోద హాస్పిటల్ మలక్పేట హైదరాబాద్ వైద్య బృందంచే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని, ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన వైద్య సేవలను గన్యానాయక్ తాండాలో నిర్వహించడం పట్ల లయన్స్ క్లబ్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. గుండె, డ్యూటీ ఏకో, బిఎంఐ రక్త పరీక్షలు, స్త్రీలకు సంబంధించిన వైద్యులచే ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ దేవరకొండ అధ్యక్షులు నల్లమాద నారాయణరెడ్డి తెలిపారు. గన్యానాయక్ తండాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించి అన్ని ఏర్పాట్లు చేసినందుకు గాను లయన్స్ క్లబ్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్యానాయక్ తండా మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, లయన్స్ క్లబ్ కార్యదర్శి లకమారపు మల్లయ్య, కోశాధికారి కొండూరు ఆంజనేయులు, క్యాంపు చైర్మన్ నీలా బుచ్చయ్య, కో చైర్మన్ మాడన్ నారాయణ సింగ్, జోన్ చైర్మన్ వనం శ్రీనివాస్, యశోద హాస్పిటల్ వైద్య బృందం నితిన్ చంద్ర, ఐశ్వర్య, గాయత్రి, రఫీ, గౌతమ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. कतरा किससे गाला तो इजरे नहीं सारी करूंगा नहीं इजरे नहीं बर्बादी सरे వాచ్మెన్ గారు पैसा था कौन पड़े पड़ी
నమస్కారం, నా పేరు నేనావత్ కిషన్ నాయక్, దేవరకొండ. నా విలేజు ఎన్నాయక్ తండా. ఈరోజు మా తండాల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంగా నేను లయన్స్ క్లబ్ వాళ్ళకు అప్రోచ్ కావడం వల్ల ఈరోజు మా తండాలో ఉన్న పేదలందరికీ యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రప్పించడం, అదేవిధంగా వాళ్ళకు స్కానింగ్ కానీ, బీపీ టెస్టు కానీ, షుగర్ టెస్టు కానీ, అదే అన్ని రోగాల టెస్టులు కానీ ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. అది నా పూర్తి నా సహకారం తీసుకుంటా మా ఊర్లో ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకోవడం కారణంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తండ్రిలో చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఊర్లో ఈ ఒక అంటే యశోద హాస్పిటల్కి వెళ్ళి 2D చేయించుకోవాలన్నా, బీపీ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా ఐ ఆపరేషన్ కానీ, ఇంకా ఆడోళ్ళకి సంబంధించిన డయాగ్నోసిస్ సంబంధించిన ఏమంటానికి స్త్రీలకు సంబంధించినది అన్నీ ఈరోజు మా గ్రామ పంచాయతీ జరిగింది. ఈ టెస్ట్ చేయించడానికి సుమారు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయించుకోరు కాబట్టి ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఊర్లో చేయడం జరుగుతున్నది. మా గ్రామ పంచాయతీ కాకుండా చుట్టుపక్కల ఉన్న తండాల నుంచి కూడా ఈరోజు దాదాపు 500 మంది వచ్చి చూపించడం జరిగింది. వాళ్ళకు హైదరాబాద్ పోవడానికి వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఈరోజు ఈ తండలో చేయడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్ కు స్పాన్సర్ చేస్తున్నటువంటి మన కిషన్ నాయక్ గారు మరియు ఈ యశోద హాస్పిటల్ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఎన్నో క్యాంపులకు యశోద హాస్పిటల్ వాళ్ళు మన లయన్స్ క్లబ్ వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంతో పాటు మా లయన్స్ క్లబ్ లో అందరు మెంబర్లు కూడా యాక్టివ్ గా ఉండి ఈ యొక్క కార్యక్రమాలు అన్ని ఊళ్ళలో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అన్ని ఇదే కాకుండా ఐ క్యాంపులు పెడుతున్నాం ప్రతి నెల. అదే రకంగా ఈ స్కూల్స్ లో కూడా మన యొక్క పాఠశాలలో కూడా అన్ని కార్యక్రమాలు అంటే పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ అనుకోండి, ఎగ్జామ్ కిట్స్ అనుకోండి, ఇటువంటి ఎన్నో ఇప్పిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయో అన్ని ఉపయోగించుకొని ప్రజలు అందరూ మా యొక్క క్లబ్ను, ఈ యొక్క దాతలను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క క్లబ్బులు ఈ యొక్క లయన్స్ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు లయన్స్ క్లబ్ దేవరకొండ వారు నారాయణ రెడ్డి సార్ అధ్యక్షతన, నారాయణ సింగ్ సారు తోడ్పాటుతో, మరి కిషన్ నాయక్ గారి యొక్క అండదండలు, వారి స్వగృహంలో చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. కిషన్ నాయక్ గారు ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ ఈ లయన్స్ క్లబ్ ఒక వైద్య రంగంలోనే కాకుండా విద్యా రంగంలో, సమాజంలో అనేక వెనుకబడిన వారికి విద్యాపరంగా, సమాజపరంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ క్రమంలోనే ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా క్లబ్ తరఫున అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో గన్యానాయక్ తండా గ్రామ పంచాయతీ ముదిగొండ వారి గ్రామంలో యశోద హాస్పిటల్ మలక్పేట వారి చేత ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ క్యాంపుకు చైర్మన్గా మా క్లబ్ అధ్యక్షుడు నీలాబు చేయ గారు, కో చైర్మన్గా మాండన్ నారాయణ సింగ్ గారు, మరియు ఆర్థిక సహకారము నేనావత్ కిషన్ నాయక్ గారి ఆర్థిక సహకారంతో మరి ఈ గన్యానాయక్ తండాలో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేశాము. మరి దీంట్లో యశోద హాస్పిటల్ వారు ఇక్కడికి సుమారుగా 10 మంది డాక్టర్లు రావడం జరిగింది. వారి ద్వారా అనేక రకాల
వ్యాధులకు కావలసినటువంటి ట్రీట్మెంట్లు ఇప్పడం జరుగుతుంది. షుగరు, బీపీ, గైనకాలజిస్టు, ఐ మరియు గుండె, స్త్రీల వ్యాధి నిపుణులు మరియు బోన్ స్పెషలిస్టు, చాలా మంది చర్మ వ్యాధి స్పెషలిస్టు అందరూ కూడా రావడం జరిగింది. వారి ద్వారా మరి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మరియు సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉచితంగా వాళ్ళ యొక్క వ్యాధుల గురించి వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి మా డాక్టర్లు కూడా మరి ఇక్కడ అందరికీ పరీక్షలు చేసి బీపీ షుగర్ టెస్ట్ చేసి వారికి ఉచితంగానే మరి వారికి కావాల్సినటువంటి మందులను కూడా ఇవ్వడం జరిగింది. ఆ మందుల ద్వారా మరి వారు ఉపయోగించుకుంటే బాగా ఉంటుంది. కాబట్టి ఇక ముందు కూడా మరి మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున అనేక గ్రామాల్లో ప్రతి నెలలో కూడా, పోయిన నెలలో మేము ముదిగొండ గ్రామంలో నిర్వహించాము. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది ముదిగొండ అయినా కూడా గన్యానాయక్ తండా గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నాము. కిషన్ గారి సొంత గృహము ప్లస్ వాళ్ళ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మేము ప్రతి నెలలో ఏదో ఒక గ్రామంలో తప్పకుండా ఉచిత మెగా వ్యాక్సిన్ క్యాంపుని ఏర్పాటు చేసి మరి పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చి మేము ఉచితంగానే మందులు ఇస్తూ వారికి ఆరోగ్య మంచిగా ఉండాలని తమతో, పేదవారు బాగున్న తమతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి కిషన్ నాయక్ గారి లాంటి వారు మాకు ప్రతి గ్రామంలో దొరికితే మేము ఎంతో మందికి పేదవారికి సేవ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మా వాళ్ళు మాకు సహకారం చేస్తే ఇంకా ముందుకు పోతామని మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మాకు సహకరించినందుకు మిగతా మా క్లబ్ సభ్యులకు, మా క్లబ్లో ఉన్నటువంటి మిగతా పెద్దలకు, మిగతా విలేకరులకు మరియు పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మరియు మా యశోద వారి హాస్పిటల్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు